జై వాసవి, జై జై వాసవి మాత. ఇప్పుడు నేను శ్రీ వాసవి మాత జీవిత చరిత్రను ఇందులో నా ఛానల్లో నేను ఏర్పాటు చేస్తున్నాను. ఈ పుస్తకంలో 10 భాగాలుగా అమ్మవారి చరిత్రను విడదీశారన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క భాగము నేను చదువుతూ ఉన్నాను, ఫొటోస్ పెడుతూ ఉన్నాను మీకు. ఇందులో నాదంటూ ఏమీ లేదు, అంతా పుస్తకంలో ఉన్నదే నేను చదువుతున్నాను. శ్రీ వాసవి కన్యకా చరిత్రము. అనాదిగా స్త్రీలు విలసిల్లు ఖండము భరతఖండము. అది ఋషుల పుట్టినిల్లు, వేదముల జన్మభూమి, ఆర్షధర్మము అనంతంగా అనవరతము విరాజిల్లిన పుణ్యభూమి. ఎందరో పతివ్రతామ తల్లులు, విదుషీమణులు, వీర నారీరత్నాలు, ధాతృతిలకాలు, త్యాగదీపాలు ఈ పవిత్ర భారత భూమిపై జన్మించి ఖండ ఖండాంతరాలలో భారతదేశ ఖ్యాతి ప్రసరింపచేసినారు. 4 వేదాలు, 6 వేదాంగాలు, 108 ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, 18 పురాణాలు, శ్రీమద్ రామాయణ, భారత భాగవతాది కావ్యేతిహాసాలు అన్నీ పరిశీలిస్తే అనాదిగా ఈ నేల శ్రీమూర్తికి ఎంతటి పావిత్ర్యాన్ని, ప్రాముఖ్యతను, ప్రాశస్తాన్ని, ప్రాధాన్యతను ప్రసాదించిందో తెలిసి ఆశ్చర్యానందాలు కలుగుతాయి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర తిష్టంతి దేవతాః అని ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఇయం గేహే లక్ష్మీం, ఈమె ఈ ఇల్లాలు, ఇంటికి లక్ష్మి అని ఈ విధంగా పలు రీతులుగా ఆదిమకాలం నుండి ఈ భారత భూమిలో స్త్రీ సముచితంగా సన్నుతిగాంచినది. ధర్మపత్నిగా మగనికై వెలసి కీర్తి పొందిందే కాని బానిసగా మనుగడ సాగించిన దాఖలాలు గతేతిహాసాలలో లేవు. ఆధునిక చరిత్ర కాలం మొదలయ్యాకే బహుశా స్త్రీని మగవాడు కించపరచడం మొదలయిందేమో కాని పురాణ కాలం వరకు ఆ దుస్థితి స్త్రీకి లేదు. అరుంధతి, అనసూయ, సావిత్రి, సుమతి, సుకన్య, దేవహూతి వంటి పతివ్రతలు, సీత, చంద్రమతి, దమయంతి, ద్రౌపది వంటి విభిన్న మనస్తత్వాల, వీరోచిత ధర్మాల ఉత్తమ సతులు, రుక్మిణి, సత్యభామల వంటి శాంత వీరాభిజాత్య భామినులు, గార్గి, మైత్రేయి, సులభ వంటి వేదాంత దార్శనిక శిరోమణులు గడిచిన యుగాల స్త్రీ జాతిరత్నాలై భరత జాతికే తలమానికాలుగా వెలుగొందినారు. అటువంటి సుచరిత మహిళామణులకు జన్మనిచ్చిన భారత భూమిలో సకల పురాణాలు జన్మించిన అద్భుతమైన అరణ్యం ఒకటుంది. అదే నైమిసారణ్యం. దట్టమైన వివిధ వృక్షావళితో సూర్యకిరణాల పొడవైన పుడమి మీద పడనీయని ఆ కారు కాననంలో ఒక ప్రశాంత సుందరవన మధ్యంలో ఉందొక ఆశ్రమం. ఆశ్రమ ప్రాంగణంలో ఎత్తైన రాతి అరుగు, ఆ అరుగు మీద నిండిన జ్ఞానమూర్తిలా పండువలే మాగిన సూత మహాముని, ఆదిమ ముని ధ్యానముద్రలో కూర్చున్నాడు. అతనిని పరివేష్టించి చుట్టూ మౌనంగా శౌనకాది ఇతర మునులు వినయంగా ఆసీనులై యున్నారు. సూత మహాముని కనులు తెరిచాడు. శౌనకాది మునులు వందనం గావించి అంజలి ఘటించి, మునిసత్తమా, మీ వలన అనేకానేక పురాణాలు విన్నాము, ధన్యత గొన్నాము. 18 పురాణములందును మిక్కిలి విచిత్రములైన కథలకు, అనేక ధర్మోపదేశములకు నిలయమైన స్కాందము నుండి ఎన్నియో గాథలు విన్నాము. కాని వణిగ్వంశ వృత్తాంతము ఆసాంతము వినవలనని కుతూహలముగానున్నది. మాకా వైశ్య పురాణమును, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ చరిత్రమును చెప్పి మా వీణులకు విందొనరింపుడని వేడుకున్నారు. అప్పుడా సూతముని తాను తొలుత బ్రహ్మాండ పురాణము ఉత్తరఖండమునందలి కథను సంగ్రహించి శాలంకాయన మునికి చెప్పియుండిన దానిని విపులముగా ఇప్పుడు చెప్పెదను వినుడని శౌనకాదులకు ఆ కథను వివరింపసాగెను.
ఇప్పుడు ఇది రెండవ భాగము. ప్రపంచం కలి ప్రభావానికి లోనై భ్రష్టాచారాల వైపు పయనించసాగింది. సనాతన ధర్మాలకు నీతికి నిలయమైన భారత భూమిలో వైదిక ధర్మం, వైదికాచారాలు నశించి వర్ణాశ్రమ ధర్మాలు తెరమరుగై జనులు అవినీతి మార్గానుచరులై చరింప మొదలినారు. భారత భూమిలో ధర్మ పునరుద్ధరణావశ్యకతను త్రిమూర్తులు గుర్తించినారు. భారత భూమిలో ధర్మ పునరుద్ధరణావశ్యకతను త్రిమూర్తులు గుర్తించినారు. పరమశివుడు శంకరాచార్యులుగా జన్మించి అద్వైతమత ప్రచారముతో ధర్మస్థితిని పునరుద్ధరింప నిశ్చయించుకున్నాడు. పరమశివుడు శంకరాచార్యులుగా జన్మించి అద్వైత మత ప్రచారముతో ధర్మస్థితిని పునరుద్ధరింప నిశ్చయించుకున్నాడు. ఆదిశేషుడు భగవద్ రామానుజులుగా అవతరించి విశిష్టాద్వైత పథంలో జనాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తానని వాక్రూచ్చాడు. ఆదిశేషుడు భగవద్ రామానుజులుగా అవతరించి విశిష్టాద్వైత పథంలో జనాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తానని వాక్రుచ్చాడు. వాయుదేవుడు మధ్వాచార్యులుగా జన్మించి ద్వైత సిద్ధాంత ప్రచారంతో జనులను చైతన్య దీపాలు వెలిగిస్తానని ప్రకటించెను. వాయుదేవుడు మధ్వాచార్యులుగా జన్మించి ద్వైత సిద్ధాంత ప్రచారంతో జనులలో చైతన్య దీపాలు వెలిగిస్తానని ప్రకటించెను. శ్రీమన్నారాయణుడు సకల అర్చావతారాలతో భూలోకమున వెలసి ప్రజాహృదయాలలో భక్తిభావ ప్రేరణకు పూనుకుంటానని సెలవిచ్చెను. శ్రీమన్నారాయణుడు సకల అర్చావతారాలతో భూలోకమున వెలసి ప్రజాహృదయాలలో భక్తిభావ ప్రేరణకు పూనుకుంటానని సెలవిచ్చెను. వీరి పలుకులన్నీ వినిన జగన్మాత ఆదిపరాశక్తి పార్వతీదేవి తాను వింధ్యవాసినిగా అర్చావతారమూర్తిగా అవతరించి పిదప ఆర్య వైశ్య పుణ్య దంపతులైన కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకు పుత్రికగా జన్మించి వ్యామోహ పీడితులకు గుణపాఠాన్ని, ఆత్మ బలిదాన మహిమను, సద్వంశ గౌరవ ప్రతిష్టలు నిలుపుకొనదగు ధర్మాలను, నీతులను, ఆచరణా రీతులను జనులకు బోధించి వర్గ ధర్మ పునరుద్ధరణం గావిస్తాను అని స్థిర సంకల్పాన్ని ప్రకటించింది జగన్మాత ఆదిపరాశక్తి. చతురాసనుడైన బ్రహ్మదేవుడు తానా పవిత్ర ఆర్య వైశ్య వంశకుల గురువుగా పురోహితుడుగా జన్మించి ఆదిపరాశక్తి నిర్ణయాలను అమలుపరచగలనని ప్రకటించెను. చతురాననుడైన బ్రహ్మదేవుడు తానా పవిత్ర ఆర్య వైశ్య వంశకుల గురువుగా పురోహితుడుగా జన్మించి ఆదిపరాశక్తి నిర్ణయాలను అమలుపరచగలనని ప్రకటించెను. ఈ విధంగా భారతదేశాన ధర్మ పునరుద్ధరణకై త్రిమూర్తులు పరాశక్తి, పార్వతీదేవి తమ తమ నిర్ణయములను ప్రకటించి అవతరణ ముహూర్తమునకై నిరీక్షించసాగిరి. మూడవ భాగము. పూర్వము గోదావరి నదీ తీరములో ఒక సుందర ప్రశాంత గంభీరమైన వనమందు సాలంకాయన మహర్షి తపము గావించుకొనుచు జితేంద్రుడై శిష్యులకు వేదోపసారము చేయుచు నివసించెడివాడు. ఒకనాడు అతని ఆశ్రమమునకు మణిగుప్తుడు మొదలైన వైశ్య ఋషులు సమస్త తీర్థయాత్రలు చేయుచు కుల పర్వతాలను, పుణ్య నదీ నదాలను దర్శించి తరించుచు వచ్చి సాలంకాయన మునిని సందర్శించి అతిథి సత్కారములందిరి. మణిగుప్తుడు మొదలైన వైశ్య ఋషులు వచ్చి ఆశ్రమానికి వచ్చారు అని ఉంది. ఉభయుల కుశల ప్రశ్నాధికములు విశేష వార్తా శ్రవణములు అయిన పిదప మణిగుప్తాది వైశ్య ఋషులు మహానుభావ, అద్భుతమును లౌకికాలౌకికమును అయిన కథ చెప్పి వీణుల విందు చేయుడు.
అట్టి కథ ఒకటి వినవలనని మా చిరకాల వాంఛ. కలియుగములో భూలోకమందు వైశ్యకుల ప్రవర్తనమెలాంటిది? వైశ్య శ్రేష్ఠుల అగ్ని ప్రవేశం కారణమేమి? తదితర విశేష వృత్తాంతమెల్లా గోత్రాధిక విశేషాలతో మాకు వినిపించండి అని సాలంకాయనముని నడిగిరి. సాలంకాయనుడు సంతసించి, ఏ కథాశ్రవణము వీణుల విందై విన్నవారింటి కల్పవృక్షము కామధేనువై అలరారునో, ఏ కథను నారద సూత మహామునులు వలన తానేకాంతమున విని తరించెనో, ఆ వాసవి కన్యకా చరిత్రమును మణిగుప్తాదులకు చెప్ప మొదలిడిరి. నారద సూత మహామునుల వలన తానేకాంతమున విని తరించెను, ఆ వాసవి కన్యకా చరిత్రమును మణిగుప్తాదులకు చెప్ప మొదలిడెను సాలంకాయన మహర్షి. ఆ కథాక్రమమునకు ఆరంభ వృత్తాంతము ఆదిశేష ధన్మనందనుల వైశ్య వృత్తాంత సంబంధి సంవాదమగుటచే మణిగుప్తాదులు ఆ విషయము కూడా అడుగగా, సాలంకాయనముని ధన్మనందనునితో కథతో ప్రవచనము మొదలెడెను. ధన్మనందనుని కథతో ప్రవచనము మొదలెడెను. 4వ భాగము. పూర్వము ప్రతిష్టానపురము అనే నగరముండేది. ఆ నగరంలో చూడామణి అని పేరుగల వైశ్య సత్తముడు నివసించేవాడు. అతనికి చాలా కాలము వరకును సంతానము లేకపోవుట వలన భార్గవ చ్యవనయతి ఆదేశానుసారము విష్ణుమూర్తి గురించి తపము చేసెను. అతని తపస్సుకు సంతసించి ప్రత్యక్షమైన విష్ణువు చూడామణికి పుత్రప్రాప్తి వరమునిచ్చెను. చూడామణికి విష్ణువరమున జన్మించిన సుతుడే ధన్మనందనుడు. ధన్మనందనుడు క్రమముగా వర్ధిల్లి విద్యాభ్యాస నిమిత్తం భార్గవ చ్యవనాశ్రమంలో శుశ్రూష చేయబోయెను. ఆ సమయమందే గురువుగారి హోమ జపాదుల నిమిత్తం సమిధలు, కుశలు, ఫలపుష్పములు తెచ్చెందుకై అడవికేగి ఒకనాడు ఒక బోయవాని చేజిక్కిన అంగీరసుడను బ్రాహ్మణుని చూచెను. అతనిని రక్షించుటకై తాను కిరాతునకు లొంగి అంగీరసుని రక్షించెను. బోయ ధన్మనందనుని కాళీమాతకు బలినిచ్చుటకై క్రూరముగా వాని నీడ్చుకొని పోసాగెను. ఆ సమయానికే రాజు వేటకై ససైన్యముగా అడవికేతెంచెను. అది చూచి కిరాతుడు ధన్మనందనుని ఒక పాతాళ గుహలో దాచి రాతి నడ్డము పెట్టి చెట్టునెక్కి కూర్చొని, దురదృష్టమునను వాడి కర్మ మూడినందునను రాజు దృష్టిలో పడి అతని బాణఘాతమున చచ్చెను. గుహలో ధన్మనందనుడు హరినామస్మరణము చేయుచు ధ్యానముద్రలో నుండెను. ఆదిశేషుని దర్శనమునకై పాతాళ బిల మార్గమున ప్రవేశించిన వాసుకి గుహలోని ధన్మనందనుని చూచి అతని వృత్తాంతమంతయు విని తనతో కూడా ఆదిశేషుని వద్దకు పిలుచుకొని పోయెను. వాసుకి బాలుడైన ధన్మనందనుని ఆత్మత్యాగ నిశ్చయము ధర్మబుద్ధిని ఆదిశేషునకు తెలుపగా అతడు సంతోషించి ధన్మనందనుని కోరిక మేరకు సృష్టిక్రమ వృత్తాంతమంతయు ఆ బాలునకు వివరించి తల్లిదండ్రుల వద్దకు క్షేమముగా వెళ్ళుమని ఆశీర్వదించి పంపెను. ఈ లోపల తన శిష్యుడు ఎన్నినాళ్లకు రాలేని కారణమున తెలియని భార్గవ చ్యవనుడు కుమారునికి ఆచూకీ తెలియని శోకముతో అతని తల్లిదండ్రులు ప్రాయోపవేశమునకు సిద్ధపడుచుండిరి. అట్టి క్లిష్ట సమయంలో ధన్మనందనుడేతెంచి గురువునకు మాతాపితలకు సంబరము కలిగించెను. తదుపరి కొన్నాళ్లకు యౌవనవంతుడై గృహస్థ జీవితమును ధర్మబద్ధముగా ఆచరించి తనువు చాలించెను. పూర్వపుణ్య బలమున ధర్మ నియమ పాలనావశమును మరుజన్మమున ప్రభాతస గోత్రమున సోమదత్తుడను వైశ్య శిఖామణిగా జన్మించెను. ధర్మనందనుడు ప్రభాతస గోత్రమున సోమదత్తుడను వైశ్య శిఖామణిగా జన్మించెను. 5వ భాగము.
గోత్రమను పేరు వినగానే మునులందరూ సూతుని గోత్ర విభాగమును, వైశ్యుల గోత్ర వృత్తాంతమును, తదితర విశేషములను తెలియజేయుడని ప్రార్థించిరి. ఆ మహామునియు వివరముగా చెప్పనారంభించెను. ఒకానొకప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు బ్రహ్మ దర్శనమునకై వెళ్ళిరి. చతురాననుడు కూడా వారి స్తోత్రములను స్వీకరించి వారి వారి గోత్రములు వివరింపవలసినదిగా అడిగెను. అప్పుడు దుర్వాస మహాముని బ్రాహ్మణులు 109 గోత్రముల వారనియు, కాని వానిలో 18 మాత్రమే ప్రసిద్ధి అనియు నుడివెను. బ్రాహ్మణులు 109 గోత్రముల వారనియు, కాని వానిలో 18 మాత్రమే ప్రసిద్ధి అనియు నుడివెను. ధనంజయుడను క్షత్రియుడు తమకు 7 మాత్రమే ప్రసిద్ధ గోత్రములని చెప్పెను. ధనంజయుడను క్షత్రియుడు తమకు 7 మాత్రమే ప్రసిద్ధ గోత్రములని చెప్పెను. వైశ్యులలో సర్వోత్తముడైన సమాధి ఎనువాడు వినయముగా తమకు 714 గోత్రములనియు 102 గణములనియు తెలిపెను. సమాధియను మహర్షి వినయముగా తమకు 714 గోత్రములనియు 102 గణములనియు తెలిపెను. వైశ్యుల గోత్రాధిక్యతకు చతుర్ముఖుడు బహు సంతసిల్లి వారిని పొగిడెను. బ్రహ్మదేవుడు వైశ్యుల గోత్రాధిక్యత ఎక్కువగా ఉన్నందుకు పొగిడినాడు అని ఉంది ఇక్కడ. ఆ బ్రహ్మ పొగడ్తచే 102 గణములకు చెందిన 102 గోత్రముల వారు తప్ప తక్కిన 612 గోత్రముల వారు అహంకరించిరి. బ్రహ్మ పొగడ్తచే 102 గణములకు చెందిన 102 గోత్రముల వారు తప్ప తక్కిన 612 గోత్రముల వారు అహంకరించిరి. అట్టహాసములచే గర్వోక్తుల నాలాపించసాగిరి. వినయ వినమ్రులై 102 గోత్రముల వారు మౌనముగా గర్వితులైన 612 గోత్రముల వారి అవినయ ప్రవర్తనమునకు అపహాసిత వాక్కులకు చీదరించుకొనుచు నెమ్మదిగా నుండిరి. అప్పుడు బ్రహ్మ భవిష్యత్ కార్యరూపమును తెలుపుచున్నట్లుగా భావి కాలమున వైశ్యవంశమున ఈ 102 గోత్రముల వారే ప్రఖ్యాతిగాంతురనియు, జగన్మాత ఆదిపరాశక్తి వారి ఇంట వాసవిగా నవతరించి వంశ కీర్తి స్థాపనము, ఆత్మాభిమాన రక్షణకై అగ్ని ప్రవేశ దీక్ష వహించుననియు, ఆమె శపథమును అనుగమింప నర్హులు ఈ 102 గోత్రముల వారు అగుదురని వరమిచ్చెను. ఆమె శపథమును అనుగమింప అర్హులు ఈ 102 గోత్రముల వారే అగుదురని వరమిచ్చెను. తక్కిన 612 గోత్రీకులు వేద నీతి బాహ్యులు, వైశ్య వంశాచార దూరులునై పలుగాకులయ్యెదరని ప్రకటించెను. ఈ 102 మంది గోత్రముల వారికి ధర్మోపదేశము, బ్రహ్మ విద్యోపదేశము గావించెను. నాటి నుండియు వైశ్య వంశస్థులను ఉపనయనాది వైదిక కర్మలను యథావయోనురూపముగా గావించుకొనుచు నిజాచార ధర్మ మార్గులై ప్రకాశింపసాగిరి అని సూతముని వైశ్య గోత్ర వృత్తాంతమును వివరించెను. 6వ భాగము. పిమ్మట వైశ్యమునులు తమ పూర్వుల కైలాస వాసాది విశేషములు వివరింపుడని సూతుని ప్రార్థించిరి. సూతమునియు కడు సంతోషమున ఆ విశేషములు వివరింపసాగెను. బ్రహ్మ వలన బ్రహ్మ విద్యోపదేశమందిన వైశ్య గోత్రీకులు భూలోకమునకేగి వ్యాపార గోరక్షణ పాలనాది ధర్మ కర్మములనరించుచు ప్రజాపాలనము గావించుచుండవలసినదిగా ఆదేశింపబడిరి. కాని బహువిధ దుఃఖదాయకమును పాపాల వాలమును అయిన భూలోకమున తాము నివసింపజాలమని బ్రహ్మకు నివేదించిరి. అతడును వారి ప్రార్థనలకు కరుణించి
శివపూజా విధానము శివ పంచాక్షరిని ఉపదేశించి పరమదయాళువైన పరమశివుని సేవించుచు భూలోకమున వసింపుడని ఆదేశించెను. ఆ వైశ్యులను భూలోకము చేరి నైమిసారణ్యము, గంగాతీరము, సప్తకుల పర్వత ప్రాంతములను చేరి పరమశివుని ఆరాధింపసాగిరి. కాని శివ సాక్షాత్కారము పొందలేకపోయిరి. వారి మనసులు తీవ్ర వేదనకు గురి అయినవి. నైమిసాది పవిత్ర తీరముల మునుల వలన ఉపదిష్టులై తమ హృదయములకు అత్యంత ప్రీతిపాత్రములైన వస్తువులలో ఒక్కదానిని శాశ్వతముగా తమ గోత్రజులందరూ తరతరముల దాకా వదిలిపెట్టు ప్రమాణ స్ఫూర్తితో పరిత్యజించి మరలా శివుని ఆరాధింపసాగిరి. వారి కఠోర దీక్షకు ఇచ్ఛావస్తు విసర్జనా నియమమునకు పరమేశ్వరుడు సాక్షాత్కరించి వరములు ప్రసాదింపదలచి కోరుకొనుడని వైశ్యుల నడిగెను. వారును పరమశివుని యందు సుస్థిరము సువ్రతమునైన భక్తి శాశ్వతముగా తమ యందు నిలుచున్నట్లు అనుగ్రహింపవేడి కైలాస నివాస యోగ్యత కల్పింప వరము వేడగా శివుడు సంతసించి తదాస్తు అనెను. నాటి నుండి వైశ్యులు కైలాసవాస బ్రహ్మానందం ననుభవింపసాగిరి. 7వ భాగము. మునులందరును ఆ వృత్తాంతము విని మిక్కిలి సంతసించి తదనంతర గాథ తెలుపుడని సూత మహామునిని ప్రార్థించిరి. సూత మహామునియు చెప్పనారంభించెను. ప్రభాతస పులస్తస్య అని స్కాందము. ప్రభాతస గోత్రమునందు సోమదత్తుడు, పూర్వజన్మలో ధన్వనందనుడు ఇతడు. ప్రభాతస గోత్రమునందు సోమదత్తుడు జన్మించెను. అతడు నవయవ్వనుడై మైత్రేయ గోత్రజుడైన వైరాజుని సుతయగు ప్రతాపవతిని ప్రేమించి ఆమెనే వివాహమాడదలచి పెద్దల చేత వైరాజును అడిగించెను. వైరాజుడు అందుకు అంగీకరించెను. కాని తన కూతురుకు గల గంధర్వుని శాపము తెలిపెను. వానికి గాక ఇతరులకు తన కూతురునిచ్చినచో ఆ కన్య 7 రోజులకు చనిపోవునని శాపము. ప్రతాపవతిపై మనసు లగ్నము చేసిన సోమదత్తుడు శివుని కృపా వీక్షణమునకు పాత్రుడై 5 కల్పవృక్షముల నడుమ వేదిక నిర్మించి అందు లక్ష్మీ పార్వతులను ప్రతిష్ఠించి 7 రోజుల పిదప ప్రతాపవతిని వివాహమాడెను. శివుని ఆజ్ఞ మేరకు అనుగ్రహము మేరకు గంధర్వుని శాపము నెరవేరదయ్యెను. పంచకల్ప వృక్ష మధ్య వేదిక ఎగుట వలన నాటి నుండి వైశ్యుల ఇండ్ల పంచస్తంభ కళ్యాణ వేదికలు సంప్రదాయములైనవి. ప్రతాపవతి సోమదత్తులకు కీర్తి అను అందాల బాలిక జన్మించెను. ఆ బాలిక ముగ్ధ మనోహరముగా పెరుగుచు సకల విద్యల నేర్చుచు నాటి కన్యామణులలో మేటి సౌందర్యవతిగా విరాజిల్లసాగెను. ఆమె లోకాతీత సౌందర్యమునకు పరవశుడైన చిత్రకంఠుడు అను గంధర్వుడు ఆమెను మోహించి అమర్యాదగా ప్రవర్తించెను. పరకన్యను మాతాపితృవంశవదన్ను పలుకరించరాదను ఇంగితము లేక ప్రేలాపనలు గావించుటయే కాక సోమదత్తాది వైశ్యమునులందరినీ కూడా ఆ కన్యను తనకిచ్చి వివాహము చేయవలసినదిగా పలుమార్లు ప్రాధేయపడి నిష్ఠూరములాడి తిరస్కృతుడయ్యెను. ఆ తిరస్కారవమానము వరింపలేక కైలాసవాస రాహిత్యమును కన్యతతో కూడా అగ్ని ప్రవేశ ఆ తిరస్కారావమానమును భరింపలేక కైలాసవాస రాహిత్యమును కన్యకతో కూడా అగ్ని ప్రవేశ దుర్విధియు కలుగునట్లు వైశ్యమునులనందరినీ శపించెను. అంతకు ముందే శివదర్శనమునకు వచ్చిన దేవతలను భృంగీషుడు ఆటంకపరుచుటచే చిన్నబోయిన దేవతలను చూచి వైశ్యులు కొంత హేళనగా నవ్వుట వలన ఆ దేవతలే ఇట్టి శాపమిడినని స్కాందము. వైశ్య ఋషులను కోపించి గంధర్వుడనని విర్రవీగి
పరుషములాడి మానవుని వలె ప్రవర్తించిన చిత్రకంఠుడును మానవ జన్మమెత్తి ఘోరమరణమునందునట్లు శపించిరి. చిత్రకంఠుడు దీనుడై తన నగరమునకు వెడలిపోయెను. వైశ్యమునులను భవిష్యత్తును గురించి ఖిన్నులై శివుని సన్నిధియందే కాలము గడుపుచుండిరి. ఇట్టి సమయముననే కైలాసమునందు కొన్ని విచిత్ర సంఘటనలు జరిగినవి. ప్రజాపతులలో ఒకడును శివునకు మామయునైన దక్షుడు అల్లుడైన శివుడు తనను మర్యాద చేయలేదనిన అవమానముతో దానికి ప్రతీకారముగా యజ్ఞము చేసి శివుని పిలువక అవమానించెను. పిలువని పేరంటమునకు పోయిన దక్షుని కూతురును శివుని ఇల్లాలును అయిన సతీ యాగశాలలో తన తండ్రి తన పతి అయిన శివుని నిందించిన పలుకులకు తాళలేక యోగశక్తితో భస్మమయ్యెను. దక్షయజ్ఞము ధ్వంసమయ్యెను. శివుడు హిమాలయము చేరి ఏకాంతమున తపస్సులో నుండసాగెను. ఇది అదనుగా తారకాసురుడు విజృంభించి లోకముల కల్లోలపరచసాగెను. సతీదేవి పార్వతిగా హిమవంతుని కూతురై జన్మించెను. పార్వతీ పరమేశ్వరుల వివాహమైనా గాని వారి సంతానమగు కుమారునిచే గాని తారకుడు సంహరింపబడడు. అందుచే దేవతలు మునులు మన్మధుడు తమ వంతు కార్యములు దీర్చి పార్వతీ పరమేశ్వరుల వివాహము సిద్ధమునర్చిరి. శివపార్వతుల కళ్యాణం మహావైభవంగా జరిగింది. సకల భువనముల నుండియు కానుకలు వచ్చినవి. కాని మానవ భువనము నుండి ఏ కానుకలను రాలేదు. దానికి కారణము అమూల్యమైన వజ్ర వైడూర్యముల క్రయ విక్రయములు గావించి సంపదనార్జింపతగు వైశ్యధర్మము మానవలోకమున లేకపోవుటయే. అందుకు కారణభూతులు జగదాధార వ్యాపార మూల స్తంభాలనదగిన వైశ్యమునులు పారమార్థిక చింతతో శివ సాన్నిధ్యమున కైలాసమున నుండుటయే. శివపార్వతుల కళ్యాణము జరిగినప్పుడు అన్ని సకల భువనముల నుండి కానుకలు వచ్చినవి. కానీ మానవ భువనము నుండి ఏ కానుకలు రాలేదు. దానికి కారణము అమూల్యమైన వజ్ర వైఢూర్యముల క్రయ విక్రయములు గావించి సంపదనార్జింపతగు వైశ్య ధర్మము మానవ లోకమున లేకపోవుటయే. అందుకు కారణభూతులు జగదాధార వ్యాపార మూల స్తంభాలనదగిన వైశ్యమునులు పారమార్థిక చింతతో శివ సాన్నిధ్యమున కైలాసమున నుండుటయే అని శివుడు గుర్తించి మానవులకును సమస్త సౌకర్యములు దాన ధర్మాలు పుణ్యకార్యాలు గోపాలనము యజ్ఞయాగాదులు నిర్వహింప వీలు కలిగింపవలనని అచట వైశ్యుల అవసరమెంతేనీ కలదని వారిని భూలోకమున కేగ ఆనతించెను. వారి వారి ధర్మములు నిర్వర్తించి పిదప కైలాసమునకు రాగలుగునట్లు కూడా అనుగ్రహించెను. శివుని ఆజ్ఞ మీరలేని వైశ్యమునులు ఖిన్నులై బ్రహ్మకడకు అతడితో గూడి విష్ణు సన్నిధికి వెళ్ళి తమకు వచ్చిన విపత్తును తెలిపిరి. విష్ణువు ఇదంతయు మానవలోక కళ్యాణ కోసమే కావునను త్రిమూర్తులుగా తాము చేయవలసిన ధర్మమును వైశ్యులను భాగస్వాములగుట వారి భాగ్యమును ఘనతయును అని చెప్పి చింతపడవలసిన పని లేదనియు తాను జనార్దన స్వామిగా శివుడు నగరేశ్వరుడుగా పార్వతీ వింధ్యవాసినిగా లక్ష్మి కోనకమలగా మీ కొరకై భూలోకమున వెలసి మీకు సాన్నిధ్యము కలిగింతుమనియు చెప్పి ఊరడించెను. బ్రహ్మయు వైశ్యమునులను దిగులు పడవలదనియు వారి కొరకై విశ్వకర్మ చేత గోదావరీ తీరమున పెనుగొండ జ్యేష్ఠశైలము పెనుగొండ మొదలైన 18 నగరములు నిర్మింపజేతుననియు నేను భాస్కరాచార్యులుగా అవతరించి మీ ధర్మ కార్యాచరణమునకు మార్గదర్శకుడుగా ఉండుననియు అభయమిచ్చెను బ్రహ్మదేవుడు. చిత్రకంఠుని శాపమీ రీతిగా నెరవేరుచున్నదని వైశ్యమునులు గుర్తించిరి. పాప పంకిలమైన అశుద్ధమైన మర్మద్వారము నుండి ఉద్భవించుటకు ఇచ్చగించక కామధేనువును ప్రార్థించి మమ్మందరినీ తన గర్భమునందుంచుకొని కర్ణము నుండి భూలోకము పోవుటకు అనుగ్రహించుమని వేడిరి. అంతట కామధేనువు
వారి కోరికను మన్నించి వైశ్యులందరినీ తన గర్భమున నుంచుకొని హిమవత్ పర్వత సానువుల చెంత చెవి నుండి భువికి అవతరింప చేసెను. విశ్వకర్మ బ్రహ్మ ఆనతిచే గోదావరి తీరమున పెనుగొండ మొదలైన 18 నగరములను నిర్మించెను. శివ కమల నాదాదులు తమ తమ అవతార నామములతో పెనుగొండలో వెలసిరి. వైశ్యులందరూ ఆ నగరములందు నివసించసాగిరి. 18 నగరములకు తలమానికముగా రాజధానిగా పెనుగొండయే పరిధి విల్లెను. 8వ భాగము. పెనుగొండ ప్రధాన నగరముగా 18 పట్టణాలను కుసుమశ్రేష్ఠి పరిపాలించుచుండేవాడు. ఆ సమయమున గోదావరి తీర ప్రాంతమును పాలించుచున్న చాళుక్య విష్ణువర్ధనునకు కుసుమశ్రేష్ఠి సామంతుడుగా నుండెను. పెనుగొండ రాజ్యమును సర్వధర్మ సమృద్ధిగా సకల న్యాయానుసారముగా పాలించుచు ధర్మప్రభువు అను పేర కుసుమశ్రేష్ఠి కీర్తినందియుండెను. ప్రభాతాశేయ ప్రవరాన్వితుడైన కుసుమశ్రేష్ఠి పెండ్లికుల గోత్రుజుడిగా ప్రఖ్యాతిగాంచియుండెను. సాధ్వీమ తల్లి సద్గుణాన్వతి అయిన కుసుమాంబ ఇతని ధర్మపత్ని. వీరి దాంపత్యము అన్యోన్యానుకూలమై ఇతరులకెల్లరకును ఆదర్శవంతమై ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులలో పురాణ దంపతులైన రమానారాయణులలో అన్నట్లుగా అలరారుతూ అందరికీ ఆనందదాయకమై ఉండేది. ఎన్ని సంపదలున్నను కన్న సంతానము లేకున్నచో సంపదలన్నీయు వ్యర్థములనినట్లు రాజ్యపాలకుడై ధర్మప్రభువై ప్రజలనే కన్నబిడ్డలుగా పాలించే కుసుమశ్రేష్ఠి దంపతులకు చాలా కాలం వరకు సంతానము లేకపోవుట పెద్ద కొరతగా నుండెను. ఈ సంతానహీన చింతమాను మార్గమును ఉపదేశింపుడని గురువైన భాస్కరాచార్యుల వారిని ప్రార్థించినారు కుసుమ దంపతులు. ఆచార్యులు పుత్ర కామేష్టి యాగము చేయ నాజ్ఞాపించెను. కుసుమశ్రేష్ఠియు ఆ యాగము చేయ నిశ్చయించి సమస్తమైన ఏర్పాట్లను గావించెను. మహోన్నతంగా యాగశాల నిర్మించెను. ఆహుతులందరూ ఆసీనులగుటకు అనువైన యాగ ప్రాంగణమును ఏర్పాటు చేసెను. అనేక రాజ సామంత మంత్ర దండ నాద మిత్ర బాంధవులను ఆహ్వానించెను. యాగశాల పండిత కవి బృందాలతో వేదాంగవేత్తలైన ఋత్విక్కులతో నిండి నయనానందకరంగా శ్రవణ మనోహరంగా కలకలలాడజొచ్చింది. ఋత్విక్కుల వేద మంత్రాలతో కఠిన నిష్ఠా నియమాలతో 7 అహోరాత్రులు యజ్ఞము నిర్విఘ్నముగా నిర్వహించబడింది. కుసుమశ్రేష్ఠి దంపతులు పరమ కఠోర నిష్ఠతో పుత్రకామేష్టి యాజమాన్యము వహించి హవిస్సులను వ్రేల్చి సమస్త సంతర్పణలతో యజ్ఞమును పూర్తి గావించిరి. యాగ ఫలితముగా శివపార్వతుల అనుగ్రహమున కుసుమాంబ గర్భవతి అయింది. నవమాసములు మోసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సూర్యాస్తమయానంతరం 12 ఘటికల మీద పునర్వసు నక్షత్రయుక్త పుష్కరాంశంలో ఒక బాలికను బాలుని ప్రసవించినది. జన్మించిన వెంటనే ఆ స్త్రీ శిశువు తన శక్త్యంశ ప్రదర్శించి కుసుమ దంపతులను సంతుష్టుల గావించి తిరిగి యథారీతి శిశువుగా మారెను. తల్లిదండ్రులు బాలికకు వాసవి అనియు బాలునకు విరూపాక్షుడు అనియు నామకరణము గావించిరి. పూర్వము విష్ణువు చేత ఈ బాలిక కన్యక అని పిలువబడినది. కావున ఈ వాసవియే కన్యకగా కీర్తిగాంచి కీర్తి కన్యకగా వాసికెక్కునని కులాచార్యులైన భాస్కరాచార్యుల వారు అసంసం పలికి ఆశీర్వదించి. 9వ భాగము. శుక్లపక్ష చంద్రుని వలె వాసవి విరూపాక్షులు ఇరువురును దినదిన ప్రవర్తమానముగా పెరుగసాగిరి. వాసవి అందచందములకు నెలవై శివారాధనకు మధురాకృతి అయి సకల సద్గుణములకు ప్రోవై చిత్తము శివధ్యానములు వీడని పరమభక్తురాలై ప్రకాశింపసాగినది. విరూపాక్షుడు వంశానుగుణమై గుణశీలాదులను పుణికి పుచ్చుకొన్నవాడై రాజ్యపాలనావసరమైన విద్యలన్నింటినీ
తండ్రి వలన గురువుల వలన అభ్యసించుచు ఆనాటి వైశ్య యువకులలో తలమానికమై నాయకా చిహ్నములతో అలలారసాగెను. ఆణిముత్యాల వంటి 2 బిడ్డలతో సకల సిరి సంపదలతో ప్రజారంజనముగా కుసుమశ్రేష్ఠి పెనుగొండ రాజ్యమును పరిపాలింపసాగెను. రాజమహేంద్రవరము రాజధానిగా విక్రమసింహపురము మొదలు విశాఖపురము వరకు గల ఆంధ్ర తీరస్థ రాజ్యమును పరీక్షిత్తు వంశీయుడైన విష్ణువర్ధనుడు పరిపాలించుచుండెను. పరీక్షితునకు జనమేజయుడు, ఇతనికి శతానీకుడు, శతానీకునకు క్షేముడు జన్మించిరి. క్షేమునకు విజయార్కుడు జన్మించెను. ఆ విజయార్కునకు శాపవశమున చిత్రకంఠ గంధర్వుడే విష్ణువర్ధనుడుగా జన్మించెను. చిత్రకంఠ గంధర్వుడే విష్ణువర్ధనుడుగా జన్మించెను. విష్ణువర్ధనుడు చాళుక్య వంశీకుడుగా చారిత్రక ప్రసిద్ధుడు. పాలనా సామర్థ్యముచే వన్నెకెక్కిన వాడైనను కాంతా కాంచనముల వలపు మిక్కిలి అధికముగా కలవాడనని అపఖ్యాతియు ఆ రాజుకున్నది. ఒకమారి విష్ణువర్ధనుడు వేట నెపమున తన రాజ్యమున కాంతారములలోనున్న క్రూర జంతువుల బెడద నివారింపవలెనని సేనావాహిని సమేతముగా బయలుదేరి తన రాజ్యమంతయు పలు ప్రాంతములు పరిశీలించి అంతఃశత్రు నిర్మూలనము అల్లకల్లోలము లేపెడి దృష్టులను విప్లవకారులను అణిచి శాంతిని నెలకొల్పవలెనని అఖండ సైన్యముతో జైత్రయాత్రకు బయలుదేరెను. జైత్రయాత్రకు దిగ్విజయముగా ముగించుకొని దృష్ట మృగబాధ నివారించి అశాంతికారకులైన దుర్మార్గులను అణచివేసి నిజ రాజధానికి మరలిపోవుచు మార్గమధ్యమున పెనుగొండకు విచ్చేసెను. సుందర తరోధ్యానాలతో అందమైన నగర వీధులతో నయనానందకరమైన సౌధయూధములతో ధూపదీపముల గుమగుమలతో విరాజిల్లుచున్న పెనుగొండ నగర సౌందర్యము శోభను చూచి అక్కడ ఒక్క రోజైనా విశ్రమించిపోనిదే జన్మ సార్థకము కాదని తలచి విడిసెను. ఆ పెనుగొండ నగర పాలకుడైన కుసుమశ్రేష్ఠి మహారాజు నగరోద్యానమున విడిసిన వార్త విని తానా రాజ సామంతుడనుగాన సకల మర్యాదలతో ఎదురేగి విష్ణువర్ధనుని స్వాగతించి నగరములో ఒక అద్భుత దివ్య సుందర మందిరములో విడిది ఏర్పాటు గావించెను. సకల సౌకర్యములే కాక షడ్రసోపేతమైన భోజన భాజనాదికములు కూడా ఏర్పాటు చేసెను. విష్ణువర్ధనుడు కుసుమశ్రేష్ఠి ఆతిథ్యానికి ముగ్ధుడై మిగుల సంతుష్టి చెంది అతనిని సన్నుతించి మరునాడు తన రాజధానికి బయలుదేర నిశ్చయించెను. ఆ వార్త వినిన కుసుమశ్రేష్ఠి అమూల్యమగు వస్తువాహనములతో కానుకలతో అపూర్వముగా విష్ణువర్ధనుని సన్మానింపదలచి తన ధనికానుచరులతో మంత్రి సేనాని సత్తములతో సకుటుంబముగా బయలుదేరెను. ఆనాటి వేడుకలు సంప్రదాయాలననుసరించి గౌర బాలికలతో మంగళ నీరాజనమును మహానుభావులకు మహాప్రభువులకు ఇప్పించుట ఆనవాయితీ అగుటచే అందాల భామిని అయిన వాసవి కన్యక కూడా తల్లిదండ్రులతో రాజసముఖమునకు బయలుదేరెను. కట్న కానుకల సమర్పణము సన్మానము అయిన పిదప నీరాజనమునిచ్చు సమయమున వైశ్య బాలికల బృందములో నక్షత్రాల మధ్య చంద్రబింబము వలె విరాజిల్లుచున్న వాసవి కన్యకపై విష్ణువర్ధనుని వీక్షణము పడినది. కామాంధులు దేనిని చూడజాలరన్నట్లో వెంటనే ఆ అందాల రాశిపై తనకు గల మక్కువను తన మంత్రి సలహాదారుల ద్వారా తెలిపి ఆ యువతినెట్లైనను తనకిచ్చి వివాహము గావింపవలసినదిగా రాయబారమంపెను. పుణ్యమునకు పోయి పాపము తెచ్చుకొంటిమే అని ఆ వార్త విని కుసుమశ్రేష్ఠి చాలా దిగులు చెందిను. వైశ్య విభుదులెల్లరూ ఇది విని ముక్కున వేలేసుకున్నారు. కుసుమశ్రేష్ఠి తన వంశ పెద్దల ద్వారా ఈ వివాహము ధర్మ విరుద్ధము, నీతి దూష్యము, ఆచార బాహ్యమని పెక్కు విధములా రాజుకు చెప్పించెను. కానీ వ్యామోహాగ్ని తప్త హృదయుడైన విష్ణువర్ధనునకు
ఏ మాటలను ధర్మపన్నములను చెవికెక్కలేదు, తలకు పట్టలేదు. వాసవి తనకు దక్కదని వినిన కొలది అతని పంతము ఆగ్రహము మరీ వృద్ధి పొందసాగిన. కోపావేశమున తాను దలచినదే చెప్పినదే ధర్మమని పలుకుచు తాను క్షత్రియుడగుటచే ఎవ్వరినైనను వివాహమాడవచ్చుననియు రాజానో బహువల్లభ అను సూక్తిని బట్టి వైశ్యకన్యను తాను వివాహమాడుటలో అసంబద్ధత అనౌచిత్యములేమీ లేవనియు వాదించి అంగీకరింపకున్నచో బలత్కారముగానైనా చెరగొని పోయెదనని తీవ్రముగా చెప్పి పంపెను. వైశ్య కులస్థులందరూ ఏమీనూ దిక్కుతోచని దైన్యస్థితిలో చింతింపసాగిరి. వైశ్య సంఘమంతా అంతులేని చింతలో మార్గాంతరము తెలియని అయోమయములో అవస్థపడసాగిరి. 18 నగరములలోని వైశ్య కులవర్ధనులైన మేధావి బాలురు ఒకచోట గుమికూడి తమలో తాము భవిష్యత్ కార్యక్రమము చర్చించుకోసాగిరి. బాలురును నగర మేధావి సంఘమును అయినందువలన వీరిని బాలనగరులు అని వ్యవహరించేవారు. ఈ బాలనగరులు తమ పెద్దల అంగార్త బలాలను దైహిక బలాన్ని జైత్రయాత్రా నిమిత్తమై బయలుదేరి వచ్చి తిరిగి వెలుచున్న విష్ణువర్ధనుని సైనిక బలాన్ని తులనాత్మకంగా బేరీజు వేశారు. కామమోహితుడై కన్నుమిన్నుగానకున్న ఆ రాజు కోరిక తిరస్కరిస్తే అగ్రహోదగ్రుడై తన సైనిక బలమంతా ఇప్పుడే తమ మీద ప్రయోగింపవచ్చు. ఈ సేనావాహినిని ఎదిరింపగల స్తోమత తమ 18 నగరాలలోనూ లేదు. ఎదిరించే సాహసానికి కొదువ లేదు. కానీ సాహసము వలన నష్టమే తప్ప ప్రయోజనము శూన్యము కనుక యుక్తిగా ముందు రాజును పెనుగొండ నుండి తరలింపచేసే మార్గం వెదుకవలెనని నిశ్చయించుకున్నారు. తమలో ఒక యుక్తిని నిశ్చయం చేసుకుని విష్ణువర్ధనుని వద్దకు ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ వెళ్ళిరి. అతడే ప్రభువని తెలిసినను తెలియనట్లుగా మహదానందమును ప్రకటించుచు కేరింతలాడుచు రాజు తమను పలకరించేటట్లుగా చేసుకొని తమ నగరమున సంబరమని తెలిపిరి. విష్ణువర్ధనుడు అప్పుడే తాను తన నగరమున కేకుచున్నాననియు అంతయు సన్నాహపరచి లగ్న సమయమున వత్తునని చెప్పి కొంత సైన్యమును పెనుగొండ యందు ఉంచి నగరమును వీడి వెడలెను. బాలనగరులప్పటికి గండము గడిచినదని సంతృప్తి చెంది వచ్చి వైశ్య పెద్దలందరికీ తాము నరించిన పనిని గూర్చి వివరించిరి. వారి యుక్తి వివేకమునకు ధైర్య సాహసములకు సంతసమందిన వైశ్య ప్రముఖులు వారు నరించిన మంచి పనికి వారిని అభినందించి ఇక మీద ఏ ఉత్సవము జరిగినను బాలనగరులకే ప్రథమ తాంబూలమని ఆశీర్వదించిరి. ఇది నేడు కూడా ఆచరణలో నున్నది. తదుపరి విషయములు చర్చించుటకై కుసుమశ్రేష్ఠి 714 గోత్రముల వారిని పిలిపించి సభ చేసెను. సభలో అధ్యక్ష స్థానమున భాస్కరాచార్యుల వారుండిరి. తమ కులమునకు వచ్చిన విపత్తును తాత్కాలికముగా దాన్ని తొలగించిన బాలనగరుల సాహస వృత్తాంతమును కుసుమశ్రేష్ఠి వివరించి తదుపరి కర్తవ్యమును తెలుపుడని అందరినీ ప్రార్థించెను. 612 గోత్రముల వారు మాత్రం రాజుతో విరోధము వైశ్యకులమునకు శ్రేయము కాదని ఖచ్చితముగా తెలిపిరి. 102 గోత్రీకులు మాత్రం తమ పవిత్ర వంశాభిజాత్యమును గురించి వివరించి దానిని కాపాడుకొనుట కర్తవ్యము కనుక ధర్మవిరుద్ధముగా రాజుతో పొందు కలిగించుకోవటం కన్నా అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేయటమే మిన్నని ఘోషించిరి. కుసుమశ్రేష్ఠియు ఆత్మాభిమానం వంశ ప్రతిష్ఠ కాపాడడమే ధర్మ సముచిత నిర్ణయం కనుక 102 గోత్రీకులు చెప్పిన తీర్మానమునే బలపరచెను. భాస్కరాచార్యులను అగ్ని ప్రవేశమే సముచిత నిర్ణయమని వైశ్య వంశ ప్రతిష్ఠకు వన్నెదెచ్చునదని నుడివెను. 102 గోత్రీకులను గురువాక్యములను తమ ప్రభువాక్యములను విని ఆవేశమున తామందరూ అగ్ని ప్రవేశమునకు సిద్ధమని ప్రకటించిరి. 612 గోత్రుజులు ఆ నిర్ణయమును ధిక్కరించి విరోధించి ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకగల వారమని నానా దిక్కులకు వెడలిపోయిరి. నీచమైన ప్రాణాల మీద తీపితో కులధర్మములను విడనాడిన వారుగా వైశ్య వంశాధూరులుగా అపకీర్తి పాలైరి.
కుసుమశ్రేష్ఠి ఇంటికేతించి తన కూతురైన వాసవి కన్యకను చూచి కుమిలిపోవుచు ఒకవైపు ఆమెపై అనంత ప్రేమను కురిపించుచు ఒకవైపు తనకు వచ్చిన సమస్యను ఆమెకే చెప్పెను. కొంతసేపు తండ్రి ముఖమునవలోకించి చూచి వాసవి అపూర్వమైన కంఠస్వరముతో దివ్యవాణి తన గళము నుండి వెలువడుతున్న రీతిగా, తండ్రి, విచారింపవలసిన ఆగత్యము లేదు. నీ అంతరంగమేమో నాకు తెలియను. నీ ధర్మానుసరణము మన వైశ్యకుల పవిత్రతారక్షణ దీక్షణా కవతకమైనవి. కులాభిమానము లేని, కులధర్మము కాపాడలేని పిరికి వారిని గూర్చి తలంపబనేలేదు. 102 గోత్రముల వారు పవిత్ర హృదయులు. పూనిల దీక్ష పరమ పవిత్రము. వారి అగ్ని ప్రవేశ నిర్ణయము, ఆత్మత్యాగ నిశ్చయము అవశ్యము, ప్రశంసనీయము. నీవు నన్ను నీ కన్న కూతురిగా మాత్రమే భావించి మమకారము తెంచుకోలేక నా గురించి వగచుచున్నావు. ఇదిగో చూడుము, నా నిజస్వరూపమవలోకించుము. పరాశక్తి స్వరూపిణినైన నా నిజాకృతిని గాంచి ధన్యత చెందుము. దుష్టచిత్తుడైన విష్ణువర్ధనుని పరిమార్తును. మన వైశ్య వంశమును ఉద్ధరింతును. మన వైశ్య వంశ ప్రతిష్ఠ ఆచంద్రారకము ప్రఖ్యాతమగునట్లు చేతును అనుచు తన దివ్య మంగళ మనోహరాద్భుత స్వరూపమును ప్రత్యక్షీకరించి ప్రదర్శించెను. కుసుమశ్రేష్ఠులు కాక 120 గోత్రముల వారును ఆ ఆదిపరాశక్తి అద్భుత రూపమును గాంచి జయ జయ హే దివ్య పరాత్పరి అనుచు కీర్తించిరి. ఆ దివ్య దర్శనముతో తమ జన్మలు ధన్యమైనవిగా ముదమందిరి. అప్పుడా వాసవి, తండ్రి, దుర్మార్గహృదులైన రాజు నీచ దృష్టి నా శరీరముపై ప్రసరించినది. ఇక ఈ నశ్వరమైన భౌతిక దేహమును నిలుపరాదు. దీనిని అగ్నికాహుతి చేసెదను. పవిత్ర హోమాగ్నికి ఆహుతి చేసెదను. ఈ వార్త వినిన విష్ణువర్ధనుడి బ్రతుకు కూడా నాడే ముగియును. మీరును గోత్రమునకు ఒక్కొక్క దంపతులుగా నాతో అగ్ని ప్రవేశము చేయండి. జన్మములు తరించుటయే కాదు, వంశములే తరించును, అనంత కీర్తి మిగులును అని ఉపదేశించి యథారీతి బాలికగా మారెను. కుసుమశ్రేష్ఠికిని ఇతర వైశ్యకుల బృందమునకు మహదానందమై శరీరములు ఆనందోద్రేకావేశములతో పులకించినవి. వైశ్యులందరిలో మేధావియు కడువృద్ధుడును మాటకారియునైన ఒక ప్రముఖ గోత్రీకును నియమించి అధర్మమునకు నిలవైన ఆ వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగదుగాక జరుగదు అని తమ స్థిర నిర్ణయమును విష్ణువర్ధనునకు చెప్పి రావలసినదిగా పంపిరి. కుసుమశ్రేష్ఠియు బాలనగరుల ద్వారా సమస్త వైశ్యులను పిలిపించి అగ్ని ప్రవేశమునకు సిద్ధమగుచో దీక్షా కంకణములను ధరింపవలసినదిగా గురువైన భాస్కరాచార్యులచే చెప్పించెను. 102 గోత్రముల వారు గోత్రమునకొక్క జంటగా కులగురువైన భాస్కరాచార్యులచే కంకణధారణులైరి. కాని 612 గోత్రముల వారు ససేమి రాయిని అంగీకరింపక మరలా విముఖతనే ప్రదర్శించిరి, పిరికితనమున పారిపోయిరి. అక్కడ విష్ణువర్ధనుడు కూడా వృద్ధ వైశ్యుని వలన తన వివాహయజ్ఞము భగ్నమైనదని విని అగ్రహోదగ్రుడై వైశ్యనగరములన్నీ ముట్టడించి మట్టుబెట్టి సమస్తమును దోచుకొనెదనని గంభీరాట్టహాసముల ప్రదర్శించి చిందులు త్రొక్కెను. ఇక్కడ పెనుగొండ యందు 103 అగ్నిగుండములు నిర్మితములైనవి. నగరమంతా శోభాయమానముగా అలంకరింపబడింది. నగరములోని జనమంతా పార్వతీ పరమేశ్వర సమారాధన తత్పరులైరి. పెనుగొండలోని కోనకమల జనార్దనులు, వింధ్యావాసిని నగరేశ్వరులు సకల పూజలందుకొనసాగిరి. పెనుగొండలోని కోనకమల జనార్దనులు, వింధ్యావాసిని నగరేశ్వరులు సకల పూజలందుకొనసాగిరి. అదొక భూలోక కైలాసము వలె ప్రభాసిల్ల సాగినది. వాసవి కన్యకా ఆదేశానుసారము 102 గోత్రీకులలో ఒక్కొక్క దంపతులు మంగళ స్నానాలు గావించి పట్టు పీతాంబరాలు ధరించి ధర్మరక్షణకు వంశ ప్రతిష్ఠ నిలుపుటకు ఉత్సాహానందాలతో శివపార్వతులను లక్ష్మీనారాయణులను మనసున స్మరించుచు అగ్నిగుండముల దరికి వచ్చుచుండిరి. కుసుమశ్రేష్ఠి ఇంట వాసవియు మంగళ స్నాతయై పరిశుభ్ర ప్రీత వనశాలాంకృతయై
పరిశుభ్ర పీత వసనాలంకృతయై దేదీప్యమానముగా వెలుగొందుచు కనకనమని వెలుగులు విరజిమ్ముచున్న అగ్నిగుండము వద్ద నిలచెను. అప్పటికే సర్వసన్నుద్ధులై శ్రీమద్వాసవి కన్యకాదేవి మొదల అయినంతనే తమ శరీర త్యాగము చేయ ఉత్సహించుచు 102 పవిత్ర గోత్రీకులను ఉద్దేశించి చూచి వారి ధర్మదీక్షకు త్యాగనిరతికి అగ్ని ప్రవేశోత్సాహమునకు మిగుల సంతసించి వారికి మరలా తన దివ్య స్వరూపమును ప్రదర్శించెను. పాశ పద్మశుక వీణాపాణి అయి శతకోటి భాస్కర ప్రకాశంతో విరాజిల్లు ఆ దేవి దివ్య స్వరూపముగాంచి 102 గోత్రముల వారును బాలనగరులను మహదానంద తరంగితాంతరంగులై ధన్యతగాంచిమి తల్లి. మా తరతరముల వారు భావి జీవితమున ధర్మ మార్గానువర్తనులై ఉండుటకు వలయు రీతులనుపదేశింపుమమ్మ అని వేడుక మీర వినయమున ప్రార్థించిరి. 10వ భాగము. శ్రీమద్వాసవి కన్యకయు వారిననుగ్రహించి నిరంతరము మనస వాచ కర్మణ పరమేశ్వర పాద ధ్యానమును వీడకుడు, అరిషడ్వర్గములను పెంచకుడు, గురువుల పెద్దల విఘ్నుల గౌరవింపుడు, పేద సాధల కరుణింపుడు, కేవలము సుఖలాలసులై ఉండక పరమాత్మ గురించి ఆసక్తి కలిగియుండుడు, చతురాశ్రమ ధర్మములు పాటింపుడు అనియు, మరియు వైశ్యులుగా ప్రణుతుగాంచిన వసు రుద్ర ఆదిత్య విశ్వ దేవ మరుద్గుణములను చంద్ర బుధులను బలంద వత్స సంకీలులను మాఘ భట్టి ప్రముఖులను గురించి గ్రహించుడు. వైశ్యులుగా ప్రణతుగాంచిన వసు రుద్ర ఆదిత్య విశ్వ దేవ మరుద్గణములను చంద్ర బుధులను బలంద వత్స సంకీలులను మాఘ భట్టి ప్రముఖులను గురించి గ్రహించుడు. వేద పఠన యజ్ఞ కర్మ నిర్వహణముల మీకును అర్హత కలదని తెలుసుకొనుడు. వేద పఠన యజ్ఞ కర్మ నిర్వహణముల మీకును అర్హత కలదని తెలుసుకొనుడు. మీ వేదము ఋగ్వేదము. 12వ ఏట ఉపనయనము సద్విధి వీలుకాని పరిస్థితులలోనే వివాహ సమయమున ప్రాయశ్చిత్తపూర్వకముగా గావింపవలెను. మీ వేదము ఋగ్వేదము. 12వ ఏట ఉపనయనము సద్విధి వీలుకాని పరిస్థితులలోనే వివాహ సమయమున ప్రాయశ్చిత్తపూర్వకముగా గావింపవలెను. ధర్మరక్షణకై స్త్రీ గో బ్రాహ్మణ శిశు సంరక్షణకై ఆయుధము ధరింపవలసి వచ్చినను దోషము లేదు. శృతి స్మృతి పురాణ ప్రమాణములు మరువకుడు. గోరక్షణ కృషి వ్యాపారము దానము అధ్యయనము యజనము అనునవి వైశ్య సదాచారములు. వీటిని పాటించుట ఏమరరాదు. సంధ్యావందనము గాయత్రి జపము మరువరాదు. దేవభూత పితృ మనుష్య బ్రహ్మములను పంచయజ్ఞములు చేయుచుండవలెను. అతిథి సత్కారము పాతివ్రత్యము పెద్దల ఎడ విధేయతలు వైశ్య వంశమునకు ప్రతిష్ఠా కర్తవ్యములనుట మరువరాదు. అతిథి సత్కారము పాతివ్రత్యము పెద్దల ఎడ విధేయతలు వైశ్య వంశమునకు ప్రతిష్ఠా కర్తవ్యములనుట మరువరాదు. ఆశచే కన్య నమ్మకుడు. ఆశచే కన్య నమ్మకుడు. మేనమామను వివాహమాడకుడు. మేనల్లునకే కూతురునిచ్చుట నిరతి విధి. ఆశచే కన్య నమ్మకుడు. మేనమామను వివాహమాడకుడు. మేనల్లునకే కూతురునిచ్చుట నిరత విధి. అయోగ్యుడని నిశ్చయమైనప్పుడే ఈ విధిని విడువదగును. మాంగళ్యధారణ జరగనంత వరకు వధూవరులను జతగా కూర్చోబెట్టుట ఊరేగించుట వంటివి చేయకుడు. వేదోక్త విధులందు శ్రద్ధాభక్తులు ప్రకటింపుడు. వేదోక్త మంత్రానుసారమే భగవదారాధన గావింపుడు. వైశ్యులకు అనాదిగా శృతి స్మృతి పురాణ ప్రసిద్ధములైన గోమట
గుప్త, విచక్షణ, ఆర్య, శ్రేష్ఠ, బృహన్నాగర అనిన పవిత్ర ప్రశస్తి ఉన్నది. ఈ నామములు మరవకండి, ధర్మపరాయణులై వర్ధిల్లండి అని మహోపదేశము గావించెను వాసవిమాత. బాలనగులను గాంచి వారిని అగ్ని ప్రవేశము చేయకుడని శాసించెను. వారి వలననే వంశకీర్తి నిలుచునన్న అవకాశమున్నదని కనుక తన ఉపదేశాచరణకై జీవించుడని ఆదేశించెను. పిరికివారై పారిపోయిన 612 గోత్రముల వారితో పవిత్రమైన 102 గోత్రముల వారికి సాంకర్యము కలుగకుండుటకై ఒక మార్గమును ఉపయుక్తముగా తెలిపెను. ప్రధాన ఋషి గోత్రములన్నింటా ఒక్కొక్క గుప్త సంకేత గోత్రనామం ఉంచుకొనుడు. ప్రధాన గోత్రనామము కాక సంకేత గోత్ర వ్యవహారము కూడా ఉండుట వలన ఇది తెలియని 612 గోత్రముల వారును ఈ 102 గోత్రముల వారితో ఎట్టి సంబంధములను ఉంచుకొనజాలరు అనియు ఆయా ఉపదేశములను తెలిపెను. వాసవీదేవి ఉపదేశము ఈ దేశములను వినిన వాసవీదేవి ఉపదేశమును ఆ దేశములను వినిన 102 గోత్రముల వారును బాల నాగరులను సర్వ సంభ్రమానందములను పొందిరి. 102 గోత్రముల వారును అగ్ని ప్రవేశమునకు తహతలాడజొచ్చిరి. వారిలో కాశ్యపస గోత్రీకులైన నారీమణి నాగార్యులను దంపతులకు సంతానము లేదు కనుక వారిని అగ్ని ప్రవేశము చేయకుడని వాసవీదేవి కోరెను. కాని వారు కుల ప్రతిష్ఠారక్షణకై తాము తప్పక ఆహుతి అయ్యదమని నొక్కి చెప్పిరి. గత్యంతరము లేదయ్యెను. కావుననే 101 గోత్రముల వారి వంశములే తామర తంపరగా వృద్ధి పొందినదయ్యెను. అగ్ని ప్రవేశమునకు వాసవి కన్యక అనుమతించెను. జయ జయ నినాదములు, ధన్య ధన్య హో కన్యక నినాదములు, అహో వైశ్య గోత్రజ సాహసము, వీరి జన్మ ధన్యము, వైశ్య వంశమే ధన్యము అనిన సాధువాదములు, ఆహాకారములు, శోకాలాపములు నింగినంటుచుండగా ప్రప్రథమున శ్రీ వాసవి కన్యకాంబ హరహర మహదేవ శంభో అని పెడబొబ్బలిడుచు అగ్నిగుండమున దుమికెను. ఆ వెంటనే అంతే నినాదార్భాటములతో ఆ ప్రాంగణమంతయు హోరెత్తిపోయినది. అందరును అగ్నిగుండములో దూకిరి. ఈ వీరి సాహస త్యాగకృత్యము గాంచిన విష్ణువర్ధనుని సైనికులు భక్త్యావేశమున కన్యకకు పరమ భక్తులై శరభలు రగడలు కవితావేశమున పాడుచు నాట్యమాడిరి. ఇంతలో విష్ణువర్ధనుడు పెనుగొండ కేతించెను. నగరము వెలుపల నుండగనే ఆకాశమంటిన ధూమము చూచి సంగతి వార్తాహరుల వలన విని మండిపడెను. ఆవేశముతో వైశ్యకులమును వాసవి కన్యను నిందింప నోరు తెరిచెను. కాని ఆ దుష్ట తలంపు రానున్నంతనే అతని శిరము 1000 వ్రక్కలుగా భిన్నమై రాజు మరణించెను. విష్ణువర్ధనుని మరణవార్త వినిన ఆ రాజకుమారుడు వార్తాహరుల వలన శ్రీ వాసవి కన్యక మహిమను తెలుసుకొని ససైనిక పరివార సమేతముగా పెనుగొండ కేతించి కుసుమశ్రేష్ఠి కుమారుడైన విరూపాక్షుని ఇతర వైశ్యకుల వృద్ధులను శరణు వేడెను. పాపాత్ముడైన విష్ణువర్ధనుని సుతుడైన తనను క్షమింపవలసినదిగా ప్రార్థించెను. శ్రీ వాసవీదేవి ఎడల తన భక్తిని ప్రకటించెను. అతని పశ్చాత్తాప గుణమును భక్తిని మెచ్చి మన్నించి అతనినే రాజమహేంద్రమునకు రాజుగా నొనరించిరి. రాజసైన్యము పరమ మూర్ఖముగా పెనుగొండపై దాడి చేసెను. కాని కన్యక భక్తులుగా మారిన రాజసైనికులు బాలనగరులు ఆ సైన్యమును ఎదిరించి పారద్రోలిరి. కన్యక భక్తులుగా మారిన రాజసైనికులే వీరముష్టులుగా కీర్తిగాంచిరి. తదుపరి 102 గోత్రముల వారు కాశీకేగి అచ్చటి నుండి శివలింగములు గంగాజలములు పెనుగొండకు తెచ్చి శివలింగ ప్రతిష్ఠ గావించిరి. కుసుమార్యసుతుడైన విరూపాక్షుణ్ణి కాశీయాత్రానంతరము పెనుగొండ రాజ్యమునకు ప్రభువుగా గంగాది పవిత్ర జలములతో పట్టాభిషిక్తుని గావించిరి. శివలింగములు మోసుకొని వచ్చిన వారే మైలారులు, గంగను మోసి తెచ్చిన వారే గంగవావిళ్ళు వారు. వీరు నేటికిని ఉత్సవములందు కన్యకా పరమేశ్వరీ నగరేశ్వరుల కొలువు చేయుచు వైశ్యుల ఔదార్యమును జీవనమును గడుపుచున్నారు.
ఈ విధముగా వంశ ప్రతిష్టాస్థాపనకై ఆత్మీయతాభిమాన కుల ధర్మ రక్షణకై ఆత్మాహుతి గావించుకొని ఆత్మత్యాగమునకు 102 గోత్రముల పవిత్ర శుభశీలుర ప్రోత్సహించిన శ్రీమద్ వాసవి కన్యామాత వైశ్య వంశ కులదేవతగా, ఇలవేలుపుగా, అభీష్టప్రదాత్రిగా, ఆదిపరాశక్తిగా, అఖిలేశ్వర్య సంధాత్రిగా పెనుగొండలో వెలసి తదుపరి ప్రతి నగరమున తన అర్చామూర్తిని వెలయించుకొనిన అద్భుత మహిమోపేత ఆనంద సకలేశ్వర్య సంధాత. ఈ మహానీయ మహిమాన్విత శుభ చరిత్ర పఠన శ్రవణ మననములు నిరంతర శుభ సౌభాగ్యములు సకల దురిత వినాశకములు. వాసవి కన్యకా పరమేశ్వరీ మాతాకు జై. ఓం శాంతి శాంతి శాంతి. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన వాసవి మాతాకు శతకోటి ధన్యవాదాలు. రాధికా భక్తిమాలిక ఛానల్ నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.